హాయ్ హలో మూమెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం ఫ్లోరా అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఫ్లోరా అసలు ఎందుకు ఎలిమినేట్ అయింది మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆపరేషన్ ఫ్లోరా అనే ఒక ప్రోగ్రామ్ అయితే జరిగింది బిగ్ బాస్ హౌస్‌లో. దీని గురించి మనం బిగ్ బాస్ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సండే ఎపిసోడ్ ఫ్లోరా ఎలిమినేట్ అయిన తర్వాత. ఫ్లోరా అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ సీజన్ 9 నుంచి. అసలు ఫ్లోరా గురించి మనం ఒక్క వర్డ్‌లో మనం చెప్పుకోవాలంటే హి ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవిడికి ఏ నెగటివిటీ అనేది రాలేదు బిగ్ బాస్ హౌస్‌లో. అలాగే ఎక్కువ పాజిటివిటీ తెచ్చుకోకపోయినా ఎంతో కొంత పాజిటివిటీతోనే బయటకైతే వెళ్తుంది. చాలా అంటే చాలా లక్ ఫేవరబుల్ కంటెస్టెంట్ చెప్పుకోవచ్చు ఫ్లోరా. ఎందుకంటే ఫ్లోరా ఎలిమినేషన్ అనేది మనం చూసుకుంటే బిగ్ బాస్ స్టార్టింగ్‌లోనే జరగాల్సి ఉంది. సెకండ్ వీక్‌లోనే బిగ్ బాస్ స్టార్టింగ్‌లోనే ఫ్లోరా అయితే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ తన యొక్క లక్ అనేది తనకి ఫేవర్ చేయడంతో అలా సేవ్ అవ్వుకుంటూ కొన్ని వారాలు ఇమ్యూనిటీ పవర్‌తో సేవ్ అవ్వుకుంటూ ఫైనల్‌గా ఫ్లోరా అయితే ఈ వారం అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఏదేమైనా సరే ఫ్లోరాకి మైనస్ ఏంటంటే తన యొక్క లాంగ్వేజ్ ప్రాబ్లమ్. తనకి తెలుగు మాట్లాడడం రాదు. సో, తెలుగు మాట్లాడడం రాకపోవడంతో దీనికి వన్ ఆఫ్ ది మైనస్ పాయింట్ అయింది ఇదనేది. అలాగే ఇంగ్లీష్‌లోనే మాట్లాడేది ప్రతి ఒక్కటి. సో, ఇంగ్లీష్‌తో మాట్లాడడం వల్ల ఏంటి మైనస్ అంటే ఇది తెలుగు షో. సో, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఇంకొకలయ్య గానీ ఎవరైనా సరే అందరికి నంబర్ ఆఫ్ పీపుల్స్‌కి తెలుగులో చెప్తే చాలా ఫాస్ట్‌గా అర్థమవుతుంది. ఏదైనా సరే తెలుగు షో కాబట్టి. సో, తిను తెలుగులో మాట్లాడలేకపోవడం వల్ల తిను ఎవరితో ఏం మాట్లాడినా సరే, ఏ డిస్కషన్ జరిగినా సరే తిని యొక్క డిస్కషనే గానీ, ఏదైనా సరే ఆడియన్స్ మైండ్‌లోకి వెళ్ళలేదు. ప్రాపర్‌గా వెళ్ళలేదనమాట. తిను ఏం మాట్లాడుతుందో, ఏంటో కూడా చాలా మందికి అర్థం కాదు. ఏదో గేమ్స్ ఆడుతుంది, హౌస్‌లో ఉంటుంది, గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడుతుంది, ఏదో కాసేపు అలా మాట్లాడుతుంది అనే ఒక ఇంటెన్షన్‌లో మాత్రమే ఆడియన్స్ అలా ఫీల్ అయ్యారు ఫ్లోరా విషయంలో. సో, అందుకే ఫ్లోరా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అదే ఫ్లోరా లాంగ్వేజ్ వచ్చుండుండి, గేమ్స్ కూడా ఎలాగో మంచిగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి తెలుగు వచ్చి ఉండుంటే హి ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్‌గా మారే ఛాన్స్ ఎక్కువగానే ఉండేది ఫ్లోరాకి. సో, ఫైనల్‌గా ఫ్లోరా అయితే ఎలిమినేట్ అయింది. ఫ్లోరా ఎలిమినేషన్ ఎందుకయింది, ఏంటనేది మనం ఎపిసోడ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. డబుల్ ఎలిమినేషన్ గురించి కూడా ప్లాన్ చేస్తున్నారంట. డబుల్ ఎలిమినేషన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎమ్మటనే షేర్ చేస్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.